హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతిని ఛానల్. అందరికీ విశ్వసునామ సంవత్సర శుభాకాంక్షలు అండి. హ్యాపీ ఉగాది. ఉగాది పచ్చడి చిన్న వ్లాగ్ చేశాను, మీతో షేర్ చేసుకుందామని. నేను ఎలా ఉగాది చేసుకున్నానో మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ చేశాను, చూడండి. ఉగాది పచ్చడి అయితే సూపర్ వచ్చిందండి. అందరూ ఇలాగే చేసుకుంటారు అనుకుంటున్నాను. మీరంతా ఎలా చేసుకున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. దీనికోసం వచ్చేసి మిరియాలు తీసుకొని మిరియాలు మిక్సీ పట్టుకోవాలండి. అన్నీ రెడీగా పెట్టుకొని వన్ బై వన్ కలుపుకుంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. పూజలు అంటేనే కొంచెం మనకి పని ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం ఈజీగా చేసుకునేటట్టు అన్నీ సర్ది పెట్టుకోవాలి. దీనికోసం అదిగోండి మామిడి పిందెలు, చిన్న మామిడికాయ ఒకటి తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న మామిడి పిందెలు అయితేనే ఉగాది పచ్చడికి బాగుంటుందండి. అండ్ జాగ్రి బెల్లం తురుముకున్న బెల్లం ఒకటి, ఇంకా మామిడి పువ్వు అండ్ చింతపండు ముందుగుండా నానబెట్టి రసం తీసి పెట్టుకున్నానండి. చింతపండు, పెప్పర్ పౌడర్, అదే మిరియాల పౌడర్, అండ్ సాల్ట్ కూడా తీసుకున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి వన్స్ అగైన్. ఇంకా వన్ బై వన్ కలుపుకోవడమేనండి. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఫస్ట్ చింతపండు రసం వేసుకుందాం. చింతపండు రసం మానసిక ఒత్తిడిని దూరం చేసే గుణం ఉంటుంది చింతపండు రసంలో, చింతపండులోని. అందుకే చింతపండు రసం. నెక్స్ట్ జాగ్రి, బెల్లం వేసుకుందాం. ఇంకా బెల్లంలో అయితే అందరికీ తెలిసిన విషయమే కదండి, ఐరన్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అధికంగా ఉంటాయి కాబట్టి ఐరన్. బెల్లం కొంచెం బాగా తురుముకొని కలుపుకొని వేసుకోవాలండి, లేకుంటే కలవదు వాటర్లో. నెక్స్ట్ వేప పువ్వు వేసుకుందాము. చేదు వగరు ఉంటుంది. పెప్పర్ పౌడర్లో కూడా, మిరియాల్లో కూడాను వ్యాధి నిరోధక శక్తి ఉంటుందండి మిరియాల్లో కూడా. అండ్ సాల్ట్, వేప పువ్వు వేసుకోవాలి. వేప పువ్వు చేదు వగరు ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది, ఇంకా రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది అన్నమాట. చేదు మనకు తెలిసిన విషయమే కదండి. వేప పువ్వు కూడా వేసేసుకున్నాము. ఇంకా ఫైనల్లీ మామిడి పిందెలు చిన్నవి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి వేసుకుందాం. మామిడికాయలో కూడా రోగనిరోధక శక్తి ఉంటుంది, చర్మ వ్యాధులు రాకుండా హెల్ప్ చేస్తుంది కదా, అది కూడా మనకు తెలిసిన విషయమే. మామిడికాయ తింటే ఆ పులుపు వదనికి చర్మ వ్యాధులు రాకుండా ఉంటుందని చెప్పేసి తెలిసిన విషయమే అందరికీ. ఇంకా అంతేనండి, మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది, ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి ప్రసాదం అయితే ప్రసాదంలో పెడతాం కానండి, ప్రసాదంతో పాటు దీనిలోని మనకి హెల్త్కి సంబంధించిన విషయాలు కూడా చాలా ఉన్నాయి కదా, చెప్పుకున్నాం కదా. అండ్ జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని సమపాలలో స్వీకరించాలని ఈ ఉగాది పచ్చడి సారాంశం అన్నమాట. అంతేనండి. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మరొకసారి
విశ్వాసునామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. చూడండి, పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ విధంగానే చేసుకుంటారా? కామెంట్ చేయండి. ఓకే, హ్యాపీ ఉగాది అండి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల ఛానల్ కొంచెం రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.